మీ పేరేంటి? నా పేరు ఎండి ఖలీల్ అండి. ఏం చేస్తుంటారండి? నేను ఆటో డ్రైవర్‌ని అండి. ఆటో డ్రైవర్. అవునండి. అంటే చెప్పండి, అంటే ఎలా ఉంది ఆటో డ్రైవర్ పరిస్థితి తెలంగాణలో ఎలా ఉందండి? ఆటో డ్రైవర్ల పరిస్థితి తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడనే చాలా దయనీయంగా ఉంది సార్. హ్మ్. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉచిత ఆర్టీసీ బస్ పెట్టడం వల్ల హ్మ్. మేము ఆటో డ్రైవర్లం సుమారుగా 6,50,000 కుటుంబాలున్నాయి మన తెలంగాణ రాష్ట్ర అవును. వ్యాప్తంగా. అవును. మొత్తం రోజుకు 1500, 2000 చేసుకునేటోళ్ళము. హ్మ్. ఈరోజు 500 ఇట్లకి అవసరం సార్. హ్మ్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటే ఉచితంగా ఆర్టీసీ పెట్టిందో మహిళలకు, హ్మ్. అప్పటి సంది మా ఆటో జీవితాలల్ల వీళ్ళు మొత్తం చిన్నాభిన్నం చేసిర్రు. హ్మ్. నెక్స్ట్ మొన్న ఏదో రకంగా కాంగ్రెస్ కోటేసినాం తప్ప, అవును. ఈసారి ఎంపీ ఎలక్షన్‌లో మాత్రం ఖచ్చితంగా మేము నరేంద్ర మోడీ గారికి, బీజేపీ పార్టీకి ఓటేస్తాం. ఈసారి ఖచ్చితంగా బీజేపీ పార్టీ రావాలని చెప్పి మరి కోరుకుంటున్నాం సార్. మీకిప్పుడు ఆందోళన నియోజకవర్గం ఎలా ఉంటది? అంటే బీబీ పటేల్‌కి ఉంటదా? లేకపోతే సురేష్ అట్కార్‌కి ఉంటదా? ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటారు మీరు? బీబీ పాటిల్ గారు ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్‌లో చేసిర్రు. హ్మ్. ఆయన జనాలలో ఏందనేది పబ్లిక్‌కి తెలుసు. హ్మ్. కాబట్టి ఇప్పుడు గిట్లా బీజేపీలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బీబీ పాటిల్ గారిని గెలుచుకుంటాం. ఖచ్చితంగా ఓటేస్తాం. హ్మ్. బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఇస్తాం. బీబీ పాటిల్ ఖచ్చితంగా గెలవబోతున్నాడు. ఎందుకంటే బీబీ పటేల్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సొచ్చింది? అంటే ఎందుకు ఓటేద్దాం అనుకున్నారు బీబీ పటేల్? బీబీ పటేల్ గారు ఇక్కడ ఎందుకంటే స్థానికంగా 10 సంవత్సరాలు ఉన్నారు. ఆయన చేసిన అభివృద్ధి గిట్లా చాలా బాగుంది. ఇంతవరకు తెలిసిన క్యాండిడేట్. కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరో గిట్లా ఇంతవరకు మాకు తెలవది. హ్మ్. టీఆర్ఎస్ క్యాండిడేట్ గిట్లా పేరు గిట్లా సరిగ్గా తెలవదు ఆయనకు. హ్మ్. తెలవని వ్యక్తులకు మేము ఎట్లా వస్తాం చేస్తాం. హ్మ్. ఈసారి ఖచ్చితంగా బీబీ పటేల్‌కి ఏస్తాము. ఈసారి మాత్రం కేంద్రంలో బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. అంటే వ్యక్తిగతంగా అంటే వ్యక్తిని చూసి ఓటేస్తారా? లేదా పార్టీని చూసి ఓటేస్తారా? అంటే ఏం చెప్తారు? లేదండి. వ్యక్తిని చూసి చేస్తాము. పార్టీని గిట్ట చేస్తాము. హ్మ్. ఇక్కడ జైరాబాద్‌లోనేమో బీబీ పటేల్ గెలవాలి. మన ఇండియాలో మళ్ళీ సెంట్రల్‌లో మోదీ గారు ఉండాలని చెప్పేసి ఈ మా అభిప్రాయం. గతంలో ఈయన చేశారు కదా! 2 సార్లు ఎంపీగా చేశారు బీవీ చేశారు. పటేల్ గారు. ఆయన చేసిన అభివృద్ధి ఎలాంటి పనులు అభివృద్ధి జరిగిందా? పర్లేదు బాగానే చేసిండు సార్. బీబీ పటేల్ మా ఆందోళన కాన్స్టిట్యూన్సీలో మాత్రం మంచి వర్క్ చేసిండు. హ్మ్. ఆయన చేసిన అభివృద్ధి ఉన్నది. ప్లస్ కేంద్రంలో మోదీ గారు ఉండాలని చెప్పి మా ఆలోచన సార్. అంటే ఎందుకు మోడీ గారు ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఆయన ప్రభుత్వం ఎలా ఉంది? 2 టర్ములు చూసారు పార్లమెంట్. అంటే 2 టర్ముల నుంచి చేస్తున్నాం సార్. ఎలాంటి ప్రాబ్లమ్ లేవు. సస్యశ్యామలంగా ఉంది ఇండియాల. ఎలాంటి పంచాయతీలు గానీ, కొట్లాటలు గానీ, గొడవలు గానీ హ్మ్. ఎలాంటివి లేవు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసినాం. ఏదో హైదరాబాద్‌లో చిన్న గొడవ అయితుందంటే అక్కడ చార్మినార్ కాడ కరిపి పెట్టిర్రంట. అక్కడ పోవద్దంట, కొట్టుతుర్రంట, చేస్తుర్రంట అని చెప్పేసి ఊర్లల్ల గిట్ల భయపడేవాళ్ళం. అవును. మేము ఈరోజు ఎక్కడ పోయినా ప్రశాంతంగా హైదరాబాద్ చార్మినార్ ఎక్కడ ప్రశాంతంగా పోతున్నాం, వస్తున్నాం. హ్మ్. అసలది కర్ఫ్యూ అంట ఏందంట అని చెప్పేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమంటే వచ్చిందో అసలు కర్ఫ్యూ అంటే ఏందో గిట్ల కూడా మాకు తెలవదు సార్. ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కర్ఫ్యూ అనేటోళ్ళు. ఇప్పుడు ఆ కర్ఫ్యూ అంటే ఏందో గిట్ల ఈ ప్రభుత్వం వచ్చినప్పటి సంది మరంటే ఇప్పుడు ఏం తెలవదు. కాంగ్రెస్ హవా ఉండదంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కదా మొన్న. మొన్న గెలిస్తే ఖాళీ ఎమ్మెల్యేలు గెలిచిర్రు. హ్మ్. అది ఏదో 10 సంవత్సరాలు వాళ్ళకు దూరం పెట్టింది. మన తెలంగాణ పబ్లిక్ దూరం పెట్టింది. కాబట్టి ఈసారి కొత్తగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. పబ్లిక్ ఏందంటే కొత్తగా కొత్తదనాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి మొన్న చేసిర్రు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్‌ని గెలిపించారు. ఇప్పుడు రైతు బంధువు లేదు. ఒకటి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అని చెప్పిర్రు. అవి లేవు. హ్మ్. మళ్ళంటే ఏది మన లేడీస్‌కి 25,000 ఇస్తామని చెప్పిర్రు. అది లేదు. హ్మ్. అది గ్యాస్ 500 అని చెప్పేసిర్రు. రూ. 1000 తీసుకుంటుర్రు. హ్మ్. 500 మన అకౌంట్‌లో సెండ్ మిగతా అకౌంట్‌లో ఎప్పుడు పడతాయో తెలవదు. అది గ్యారంటీ లేదు. హ్మ్. ఏది గ్యారంటీ లేదు. అందుకని మోడీ అనుకుంటున్నారు బెస్ట్. మోడీ గారే ఈ ఉచితంగా కరోనా మూమెంట్ నుంచి ఇప్పటిదాకా ఇట్లా 5 ఇంక ఇక్కడ నుంచి 5 సంవత్సరాల దాకా ఇట్లా ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు. హ్మ్. గసంటి పథకాలు పెట్టే గాని ఈ ఉచితంగా బస్సులలో దింపుతాము. 500కి సిలిండర్లు ఇస్తాము. నెలకి 20,000 కుసునతాన ఇస్తాము. హ్మ్. ఇవన్నీ ఇప్పటికే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే అప్పుల కుప్పగా చేర్చింది. హ్మ్. ఇప్పుడు ఈ ప్రభుత్వం గిట్ల దీనికంటే రెట్టింపు అప్పు చేస్తది తప్ప ఈ ఉచితాలనేది పెట్టొద్దు. ఎవరు గిట్ల ఉచితాలకు ఆశించొద్దు.